का सोमनाथ तव चरण जाए नित्य निरंतर गाए कामादिक भव हर जीव चूला संत सतगुरु सत्य स्वरूप नित्य निरामय निर्मला। मेरे अवगुण भरिया शरीर कृपा करो सतगुरु जी मेरे नैनाथ बहता कृपा करो सतगुरु जी मेरे अवगुण भरिया शरीर कृपा करो सतगुरु जी मेरे नैनाथ बहता कृपा करो सतगुरु जी। सागर प्रभु जी मैं बूंद नकारी सागर प्रभु जी मैं बूंद नकारी आपे दया दो मैं पापन भारी मैं पापन भारी आवे न मन मेरे तेर कृपा करो सतगुरु जी मेरे अवगुण भरिया शरीर कृपा करो सतगुरु जी मेरे नैनाथ बहता कृपा करो सतगुरु जी। आपके चरण धूड़ो दिलावा आपके चरण धूड़ो दिलावा तामे अमर पद विच मिल जावा विच मिल जावा कर्मांदी मैया की कृपा करो सतगुरु जी मेरे अवगुण भरिया शरीर कृपा करो सतगुरु जी मेरे नैनाथ बहता कृपा करो सतगुरु जी। मन चंचल मेरा चैन न पावे मन चंचल मेरा चैन न पावे पावे द कोई पेश न जावा पेश न जावा मेरी बनावो तक दी कृपा करो सतगुरु जी मेरे अवगुण भरिया शरीर कृपा करो सतगुरु जी मेरे नैनाथ बहता
वचनो कलिज वेचती कृपा करो सतगुरु जी मेरे गुण भरिया सरी कृपा करो सतगुरु जी मेरे नैना तो बहता ये नीर कृपा करो सतगुरु जी वाणी संतों की वाणी हुजूर स्वामी जी महाराज जी की किताबनी पहला भाग जग में घोर अंधेरा भारी तन में तम का भंडारा सपन जागृत స్వామీజీ మహారాజు గారి వాక్యం జగమే ఘోర అంధేరా భారీ. ఇప్పుడు స్వామీజీ మహారాజ్ ఏం చెప్తున్నారు, ఈ లోకములో చీకటినే చీకటి ఉంది. మనకి సంశయం రావచ్చు, బాగా వెళ్తారు ఉంటుంది, మనం పని పాటు చేస్తూ ఉంటాము, మరి స్వామీజీ మహారాజ్ దీనికి చీకటి అంటున్నారు ఎట్లా అంటే, చూడండి మనకి కన్ను ఉంది అయితేనే ఇది గుడ్డి కన్నే. ఇప్పుడు పగలంతా సూర్యప్రకాశంలో ఏదో పని చేస్తుంది, నైట్ సమయంలో లైట్ ప్రకాశం, బల్బ్ ట్యూబ్ లైట్ ప్రకాశంలో ఏదో పని చేసేది, లేకుంటే ఇది గుడ్డి కన్ను. చూడండి మనం అకస్మాత్ రూమ్ లో కూర్చొని ఉంటాము, కరెంట్ వెళ్ళిపోతుంది, కరెంట్ పోతే ఇంకో ఏముంటుంది అక్కడ, ఏం కనబడక అవుతుంది. మన కన్ను ఉంటుంది అంటే ఏం కనపడదు. దాని కొరకే మహాత్ములు ఏమంటారు, బయట చీకటినే చీకటి ఉంది, మన అంతరములో అజ్ఞాన రూపమైన చీకటి. కన్ను మూసుకుంటే లోపల చీకటినే, బయట చీకటినే ఉంది, లోపల చీకటినే. దాని కొరకే మన సమయము 3 అవస్థల్లో పోతా ఉంది, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. జాగ్రత్త అవస్థ ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు మనసు బృహద స్థానములో మనసు ఉండేప్పుడు మనం జాగ్రత్త అవస్థలో ఉంటాం. పండుకునేప్పుడు నిద్ర సమయంలో మనసు కిందకి దిగుతుంది, మనసు ఏ స్థానం వదులుతుంది, కిందకి దిగుతుంది. కంఠస్థానంలో వస్తేనే స్వప్నం స్టార్ట్ అవుతుంది, మనసు కిందకి దిగి కంఠస్థానంలో వస్తుంది. కంఠస్థానంలో ఎవరు, మాయ, ఆదిశక్తి వాస. ఆ మనసు దాని సంగడి సేరి మన కర్మలు పట్టి మనకి స్వప్నం పడతా ఉంటుంది, కొత్తగా నిర్మాణం చేస్తా ఉంటుంది, దానికి స్వప్నం అంటారు. అదే మనస్సు కంఠస్థానం నుంచి కిందకి దిగి నిద్రావస్థలు హృదయస్థానంలో వస్తుంది, ఘోర్ నిద్ర, దానికి సుషుప్తి అంటారు. అప్పుడు మనకి ఏమేం తెలియక ఉంటుంది. చూడండి, మనము ఇంటి లోపలే పండుకొని ఉంటాము, కుటుంబ పరివారంలో ఉంటాం, మంచం పైన ఉంటాం, అయితే ఏమేం తెలియక ఉంటుంది, సుషుప్తి అవస్థ. మరి అదే మనసు హృదయ స్థానం నుంచి పైకి వస్తే, కంఠస్థానంలో వస్తే స్వప్నం స్టార్ట్ అవుతుంది. అదే మనసు మరి బ్రహ్మదస్థానం తన స్థానానికి వచ్చింది కూడా అన్ని వస్తు రూపం జాగ్రత్త అవస్థలో చేస్తుంది. దానికే ఈ 3 రూపంగా మన సమయం వెళ్ళిపోతా ఉంది. ఇప్పుడు జాగ్రత్త అవస్థానం మరపులో పోతా ఉంది. మహాత్ములు జాగ్రత్త చేస్తుంటారు. చూడండి, ఈ అమూల్యమైన మానవ శరీరం పరమాత్మ ఇచ్చింది తన ఆత్మ ఉద్ధారాన్ని కోరికే.
ముక్తి కొరికే, భక్తి చేసే కొరికే. అయితే ఇది మరపులో వెళ్ళిపోతా ఉంది. భ్రమ అంటారు. కబీర్ సాహబ్ దీనికి తన బాణీలో చెప్తున్నారు, భక్తి సబ్ కోయి కరే భ్రమనా నాటరే భ్రమ జంజాలు దొందు బారి. భక్తి అందరూ చేస్తారు, అయితే భ్రమమే కొయ్యలే. భ్రమం అంటే సత్యకే అబద్ధం అనుకునేది, అబద్ధానికే సత్య అనుకునేది భ్రమ. ఇప్పుడు మనం చీకట్లో పోతుంటాము, మన కాలు కింద ఒక తాడ పడుతుంది, తాడ పైన కాలు పడుతుంది. మనం ఏమనుకుంటాం, పాము తొక్కేసినాము. భయం చీకట్ భయం అయిపోతుంది లోపల. అయితే అదో పాము కాదు, తాడు. అలాగా సత్యకే అబద్ధం అనుకునేది, అబద్ధానికి నిజం అనుకునేది భ్రమం అంట. ఇప్పుడు అబద్ధం ఏముందా, సంసారం యావత్తు ఒకరోజు నాశనం అవుతుంది, అది అబద్ధమే. సంసారం నాశనం అయ్యేది ఉంది, సంసార వస్తువులు నాశనం అవుతుంది ఒకరోజు. మన ఈ శరీరమే ఒకరోజు నాశనం అవుతుంది, మన జత వదిలిపెడుతుంది. మన సంబంధాలంతా ఒకరోజు మన జత వదిలిపెడుతుంది. దీనికి నిజం అనుకున్నాం, ఇది అబద్ధం. యావత్తు నాశనం అవుతుంది, అది అబద్ధం. దానికి నిజం అనుకొని పట్టుకున్నాం మనం. మరి సత్య వస్తువు ఏముందా, యావత్తు ఎప్పటికీ నాశనం అయ్యలేదు, అది సత్యం అంట. అది ఏమిటి అంటే పరమాత్మ సచ్, ఆత్మ సచ్, గురు సచ్, నామం సచ్. ఇది ఎప్పటికీ నాశనం అయ్యలేదు. దానికే మనం పట్టాల్సింది. మనం అబద్ధాల వస్తువుకి పట్టున్నాము, దానికి భ్రమ అంటారు. మన సమయం అంతా భ్రమలో వెళ్ళిపోతా ఉంది. దానికి మహాత్ములు జాగ్రత్త చేస్తూ ఉంటారు, నామం పైన ప్రేమ పెట్టుకోండి, గురు చరణంలో ఒక నమ్మిక ప్రేమ పెట్టుకోండి, నడండి. సహజంలో ముక్తి. ఈ లోక వస్తువు పైన విమోహాల్లో ప్రేమ పెట్టుకొని ఉంటే అంత సమయంలో పశ్చాత్తాపమే. ఇలాగా మన సమయం అంతా భ్రమంలో వెళ్ళిపోతా ఉంది. దానికి మహాత్ములు ఏమంటుంటారు, మేము రోజు చెప్తుంటాం, మహాత్ములు ఏమనలే, సన్యాసి కాండి, అడవికి పోండి, హిమాలయంలో కూర్చోండి. మహాత్ములు ఎప్పుడు అనలే. ఎక్కడ పోతే ఏమి లేదు, అని మీలో ఉంది. మీ తండ్రి, మీ పరమాత్మ మీలో అన్ని ఖజానాలు నింపెట్టినారు ఈ శరీరములో. ఇది రక్త మాంసపు బొంబి కాదు. బాబా సోమనాథ్ మహారాజ్ భజనలో రాస్తున్నారు, కాయా కంచన నగరి అకుట భరే బండార. ఈ కాయా శరీరం ఒక స్వర్ణద నగరమే ఉంది, దీని లోపల అకుట బండార నిండు ఉంది, ఎప్పటికి తక్కువ పడక. అయితే గురువు దాని మర్మం మనకి చెప్తూ ఉంటారు. దాని మర్మం తెలియక బయట వస్తువు పైన ప్రేమ పెట్టుకొని మన సమయం వెళ్ళిపోతా, వేస్ట్ అయిపోతా. దీని పరిణామం ఏమిటంటే అంత సమయం పశ్చాత్తాపమే. చూడండి, రాజస్థానంలో రాజా భర్తరి చక్రవర్తి రాజా ఆయన. మరి ఆయన భార్య పైన అతి ప్రేమ, రాణి పైన. రాణికైన భర్త పైన ప్రేమ, ప్రతివ్రత. ఒకరోజు రాజా యాక్ మార్గం పోయింటే వచ్చేప్పుడు త్రోవాలో ఎవరు ఇంటిలో కొట్లాట జరుగుతూ ఉంటే అప్పుడు విన్నారు. వింటే దాంట్లో ఒక మనిషి మాట్లాడుతున్నారు, చూడు బయట రాజా నిలబడిన జాగాలో చూడు, ఆమె ఎంత భర్త చనిపోయినారంట, భర్త శరీరం తన పైన పెట్టుకొని దహనం చేసుకొని చనిపోయింది, ఎంత ప్రేమ అంట. ఎవరో
పక్కకి నిలబడి మాట్లాడుతున్నారు. ఈ మాట పోయి రాజా భార్యకి చెప్పిన రాణికి. రాణి అంటుంది, అది ఎంత ప్రేమ, భర్త చనిపోయిన తర్వాత ఇంకో ఆమె బతికుంది అంటే అది ఎంత ప్రేమ. ఎప్పుడో భర్త చనిపోయినారంటే ఇంటనే అప్పుడే ప్రాణం పోవాల్సింది. ఇంకో ఆమె ఆడ పోయి అగ్గి పెట్టుకొని ఇంకో వెలుగు మోసుకొని ఆ అగ్గి వేసుకొని సత్యవరికైనా బతికి ఉంది. అది ఎంత ప్రేమ అనింది. రాజాకే సాకొట్టాయి. ఓ ఏమో పెద్ద మాట అంటుంది, ఇది నిజమేనా అబద్ధం అంటే, ఈ ప్రేమ నిజమేనా అంటే పరీక్ష చేసుకోనాలంటే రాజాకి మనసులో వచ్చింది. ఒకరోజు ఒక 6 నెలల తర్వాత రాజాని చేసినారు, అడవికి యాత్ర మార్గం పోయినారు. అక్కడ ఓ ప్రాణికి చంపి తన బట్ట అంతా రక్తంలో తడిపి 2 సైనిక చేతిలో పంపించినారు ఇంటికి. పోయి రాణి ముందే పెట్టి అన్నో, రాజా సింహం యాత్ర మార్గం సింహం చంపేకపోయిందే, సింహం రాజాకే చంపేసింది అంటే ఇది రాజా బట్ట అంటే చెప్పు. పరీక్ష కోరిక వాళ్ళ సైనికులు పోయి బట్ట ఇంటిలో రాజభవనంలో పెట్టి ఈ మాట అన్నారు, రాజా సింహం చంపేసింది అంటే ఇది రాజా బట్ట అంటేనే రాణి ప్రాణమే పోయింది. రాజా చనిపోయినా ఇంటనే రాణి ప్రాణం పోయింది. అప్పుడు వాళ్ళ సైనికులకి చాలా బాధ అయింది. ఎట్లా రాజా ఇట్లా పరీక్ష తీసుకున్నారు, అన్యాయంగా మంచి రాణి చనిపోయా, బాధపడి వస్తున్నారు. మరి వచ్చి రాజా దగ్గర వచ్చి బాధపడినారు, రాణి వెళ్ళిపోయింది స్వామి. ఈ మాట ఇంటనే రాణి పడిపోయింది, ప్రాణం వెళ్ళిపోయింది. రాజాకి చాలా బాధ, నేను ఎట్లా రాణి కొట్టుకుంటే అంటే చాలా బాధ. పగల రాత్రి అదే చింతలు ఉండేది. లాస్ట్కి అందరూ చేరి రాజా సభలోనే వచ్చేది విడిచిపెట్టినారు. ఎప్పుడు చింత చేసుకొని కూర్చునేది. అందరికి మంచి రాజా, మరి అందరికి బాధ అయిపోయింది. ఎట్లా వాళ్ళంతా సభలు రాకపోతే రాజ్యం ఎట్లా నడుస్తుంది, ఏమేం చేయాలా, రాజాకి 2వ పెళ్లి చేయాలంట అనుకొని అంతా ఇంటి వాళ్ళు మరి మంత్రులు వాళ్ళంతా చేరి మంచి సంబంధం చూస్తే రాజాకి 2వ పెళ్లి చేసేసినారు. రాజాకి ఏమైంది, ఈమెనే అలాగా ఉంది అనుకున్నా. అట్లాగా 2 సంవత్సరాలు జరిగింది. రాజాకి భార్య పైన అతి ప్రేమమే. ఒకరోజు ఏమైంది, రాజా యాత్ర మార్గం పోయింటే ఘోర అడవిలో పోయి కొండ ఉంది, కొండలో గవి ఉంది, గవి లోపల వెళ్ళిపోయినారు. సురంగాలు, చాలా పెద్ద సురంగం ఉంది, లోపలికి వెళ్ళిపోయినారు. అక్కడ లాస్ట్ లో చాలా లోపల ఒక ఋషి ధ్యానం చేసుకొని కూర్చున్నారు లోపల. ఆయన ధ్యానానికి ప్రసన్నయి దేవతలు అమర్ పళ్ళు ఇచ్చినారు. ఇది ఎవరు తింటే వాళ్ళు ముసలుడు అయ్యలే, ఎట్లా ఉంటారు అట్లా ఉంటారంట. ఎప్పుడు ముసలుడు అయ్యలేదంట, సత్యలేదంట, అమర్ పళ్ళు అంటారు. అది అన్ని విషయాలు అంతా తెలిపి చెప్పి రాజాకి ఇచ్చినారు. రాజా ఏమనుకున్న ఇది ఋషికి ఇచ్చినారు. ఆ ఋషి ఏం చేసినారో, ఏమయ్యా నేను తిని అమరపల్ తిని నేను ధ్యానం చేసుకోవాలి, సత్యవరికి మరి ఎప్పుడు ధ్యానమే చేసుకుంటూ నేను ఉండాలా, ముక్తి ఎప్పుడు దొరుకుతుంది, ఇది వద్దంట పక్కకి పెట్టినారు. ధ్యానం అంటే సామాన్యం, ఎంత కష్టం అడవిలో. ఇంకో ఇట్లా ఉంటే ఇంకో ఎన్ని యుగాలు ధ్యానం చేసుకొని కూర్చున్నాలా, ఇది మంచిది కాదు అంటే ఆయన బుద్ధిమంతుడే. అట్లా పెట్టుకున్నారు. ఈ రాజా లోపల వచ్చి నమస్కారం చేసినారు ఋషికి. ఓహో ఈయన మంచి రాజానే, ఇట్లా వాళ్ళు ఇట్లా ఉంటే ఇంకో ప్రజ ఇంకో ఆనందంలో ఉంటుంది, ఇట్లా
రాజా మంచిదంటే ఆ అమర్పాల్ రాజాకి ఇచ్చినారు భర్తరికి. అన్ని దాని పద్ధతి, దాంట్లో ఉండే గుణము అన్ని చెప్పి రాజాకి ఇచ్చినారు. రాజా ఏమనుకున్నారు, నేను తిని ఇట్లా ఉంటే బాగా, నా రాణి మంచిరాలు, ఆమె తిని అట్లా ఉంటే మంచిదంటే ఎందుకు రాజాకి రాణి పైన ప్రేమ. ఆయన వచ్చి ఏం చేస్తున్నారు, అమర్పాల్ రాణికి ఇచ్చినారు. ఇప్పుడు ఎవరిపైన ప్రేమ ఉంటే వాళ్ళకి ఇస్తారు. రాణికి ఇచ్చినారు. రాణి అనుకునింది, రాణి ప్రేమ రాజా గుర్రము సేవ చేసే వాళ్ళ పైన ఉంది, నౌకర్ పైన. ఇక ఎవరిపైన ప్రేమ ఉంటే వాళ్ళకి ఇస్తారు. రాణి అనుకునింది ఆయన బాగుంటే చాలు అంట. ఆ అమర్పాల్ అన్ని గుణాలు చెప్పి ఆ నౌకర్కి ఇచ్చేసింది. నౌకర్కి రాణి పైన ప్రేమ వండుకొని ఆ నౌకర్కి ఇంకొక వేశ్య పైన ప్రేమ ఉంది. ఈ రాణికి ఎంత ఎక్కువ ప్రేమ వేశ్య పైన ఉంది. ఆయన ఏమనుకున్నారు, ఆమెకి ఇస్తే ఆమె బాగుంటే మేలే అంతా తీసుకుపోయి వేశ్య తెత్తు పెట్టేస్తారు. అన్ని చెప్పి వేశ్యాకి ఇచ్చినారు. వేశ్య విచారం చేసింది, నేను తిని ఇట్లా ఉంటే ఇంకో కర్మమే పెరుగుతుంది, పాపమే పెరిగిపోతుంది, ఇంకో మంచిది కాదు, ఇది నాకే ఇది లాయక్ కాదంటే అనుకొని ఇట్లా పెట్టుకొని, నా రాజా చాలా మంచి వాళ్ళు, ఈయన ఇట్లా ఉంటే ఇంకో రాజ్యం అంతా ప్రజ అంతా ఆనందంలో ఉంటుంది అనుకొని ఆమె తీసుకుపోయి రాజా చేతిలో పెట్టింది. మరి ఆ అమర్పాల్ చుట్టు కొట్టుకొని మరి రాజా చేతిలో వచ్చింది. ఎప్పుడు అమర్పాల్ రాజా చేతిలో వస్తున్నా రాజాకి సాక్ కొట్టింది. అరే నేను రాణికి ఇచ్చింటే ఇది వేసా చేతిలో ఎట్లా పాయా అంట సంశయం వచ్చింది. అప్పుడు ఆమెకి అంటారు, ఏమన్నా నిజం చెప్పు, నీకు ఏం చేశా, ప్రాణదానం ఇస్తున్నా, రాజా చాలా మంచి వాళ్ళు, నీకు ప్రాణదానం ఇస్తున్నాము, నిజం చెప్పు, ఇది నీకు ఎట్లా దొరికింది అని. నీకు ప్రాణదానం ఇచ్చిన తర్వాత నిజం చెప్పాలా. ఆమె స్వామి నీ గుర్రం సేవ చేసే ఆయన నాకు ఇచ్చినారు అని చెప్పేసి వాళ్ళకి పిలండి. సభలో మధ్యాహ్నం 11:30 ఇస్తా ఉంది. సభలో పిలిపించినారు ఆ నౌకర్కి, గుర్రం సేవ చేసే వాళ్ళకి. అప్పుడు ఆయన కడుస్తున్నారు, నీకు ప్రాణదానం ఇస్తున్నాం, నిజం చెప్పు, ఇది నీ చేతిలో ఎట్లా వచ్చింది. ఇంకో భయం పడుతున్నారు, ఎట్లా చెప్పాలో రాని ఇచ్చింది. కొంచెం అక్కడ కింద చూసుకొని టైం పాస్ చేస్తున్నారు, నిజం చెప్పు, లేకుంటే ఇప్పుడే నీ శిరస్సు తీసేస్తా, లేకుంటే ప్రాణదానం ఇస్తున్నాం, నిజం చెప్పు, నిజం చెప్తే ప్రాణదానం ఇస్తా. భయానికి చెప్పేస్తున్నాం. రాణి ఇచ్చింది. రాణికి తొలకరాండి అంట సవాలు. ఎప్పుడు వాళ్ళు పరదలు ఉండేవాళ్ళు, ముసుకలు, మరి అట్లా వాళ్ళకి రాజాకి సాక్ పట్టింది. సీదా తొలకరాండి అంట సవాలు అంటే రాణికి. ఎప్పుడు రూమ్ నుంచి బయటపోయే వాళ్ళు కాదు వాళ్ళు. మరి అక్కడ తోలుకొచ్చినారు సీదా. అప్పుడు వేశ్యాన ఉంది, నౌకరు ఉన్నారు, రాణి ఉంది. అప్పుడు చూసి అప్పుడు ఆయన అంటున్నారు, ఫస్ట్ నౌకరికి ధిక్కారం నీకు ఇట్లా రాణి దొరికి మరి వేశ్య పైన ప్రేమ పెట్టుకున్నావు. మరి రాణి కంటే ధిక్కారం నీకు, నా అట్లా వాళ్ళ రాజా దొరికి నువ్వు నౌకరు పైన ప్రేమ పెట్టుకున్నావు. తర్వాత ధిక్కారం నాకు, నేనే చేసుకుంటున్నాను, ధిక్కారం నాకు. నేను ఇట్లా రాణికే ఆ రాణిలాగా నేను నమ్ముతే. అప్పుడే వైరాగ్యం వచ్చింది.
బట్టే తెప్పించినారు, పై నుంచి కింద వరకే కావ వేసుకున్నారు బట్ట. అందరికీ నమస్కారం చేసి ఆ వేశ్యాకి ఒక ప్లేట్ బంగారు నాయను బహుమానం ఇచ్చినారు. చూడు ఆమెకి ఎంత ప్రేమ. ఇట్లా అమరఫలు దొరికితేనే నేను తిని ప్రయోజనం లేదు, రాజా తింటామంటే నాకు తెచ్చిచ్చింది. ఆమెకి బహుమానం ఇచ్చి ఒక ప్లేట్ బంగారు నాణ్యాలు అదే కావ వేసుకొని అందరికీ నమస్కారం పెట్టి ఎవరికి ఏం బాధ పెట్టా. అక్కడ నుంచి వెళ్ళిపోయా అడవికి పోయి ధ్యాన రూపం ప్రవేశ పరమాత్మ భక్తి ధ్యానములో కొంత సమయం గడుపున్నారు. రాజా భర్తరి, రాజా గోపీచంద్ వీళ్ళంతా సంత మహాత్ములు అయిపోయినారు, మంచి మహాత్ములు అయిపోయినారు. వాళ్ళ పేరే హిస్టరీలో ఎక్కింది. చూడండి, ఓ భక్తి చేసేది దాని కొరకే యా వస్తువుకి నిజం అనుకున్నాము, అది నిజము కాదు. యా వస్తువు ఒక రోజు మన జత వదిలిపెడుతుంది, అది నిజము కాదు. సంసాರದ వస్తువులు కానీ మన సంబంధాలు కానీ నాలుగే దినాలు. ఇది నిజమైన సంబంధాలు కాదు. నిజమైన సంబంధ ఆత్మ మరి పరమాత్మకు. ఒక తూరి ఆత్మ పరమాత్మలు చేరితే మరి మరి విడిగడే అయ్యారు. అది నిజమైన సంబంధం. దాని కొరకే అదే మాట అంటున్నారు, ఇట్లా అమూల్యమైన మానవ శరీరం పరమాత్మ ఇచ్చింది తన ఆత్మ ఉద్ధారాన్ని కొరకే. ఇది జాగ్రత్తలో పనిపాటలో ఈ కుటుంబ పరివార పాలన పోషణలో పనిపాటలో వెళ్ళిపోతా ఉంది, భక్తి చేయలేదు. మరి స్వప్నమే సుసుప్తి అవస్థ, ఓ నిద్ర, దాంట్లో ఏమేమి తెలియక ఉండలేదు. మరి ఇట్లాక ఈ అమలు సమయం వృథాక వెళ్ళిపోతా ఉంది. 3 అవస్థలు దానికి మహాత్ములు జాగ్రత్త చేస్తూ ఉంటారు. చూడండి, మరి మరి ఇట్లా సమయం దొరకలేదు. కబీర్ సాహెబ్ గారు చెప్తున్నారు, कहता हूँ कह जाता हूँ कहूँ बजाए ढोल శ్వాస ఖాళీ జాత హై 3 లోక का मूल. మనం ఒక్కొక్క శ్వాసం అంటే 3 లోకాలకింత ఎక్కువ విలువైన శ్వాసం ఈ శరీర రూపీ భండారం నుంచి ఖాళీకి వెళ్ళిపోతా ఉంది. దీని విలువ తెలుసుకోండి. అంత సమయంలో పశ్చాత్తాప అవుతుంది. ఆ నామ రూపమైన ధనం కైంకర్యం చేసుకోండి. యావ ధనం అంత సమయంలో మన జత వస్తుంది, మనకి ముక్తి ఇప్పిస్తుంది, మన తండ్రి పరమాత్మ దగ్గర జరిపిస్తుంది. మనకి నిజమైన కుటుంబ పరివారం అంతా దొరికిపోతుంది. అక్కడ ఉంది మన కుటుంబ పరివారం సత్లోక సత్ఖండములు, ఇక్కడ కాదు. ఇవన్నీ 2 సంబంధాలు 4 దినాలు. ఎవరెవరు ఇచ్చేది ఉంటుంది, ఎవరు తీసుకున్నది ఉంటుంది. అట్లా వాళ్ళే ఎప్పుడు రుణం తీర్థన జత వదిలిపెట్టి వెళ్ళిపోతుంటారు. చెప్పిన పొయ్యాలే. జీవుడు ఒక మోహవశాత్మే బాధపడుతుంటారు. మా వాళ్ళు పాయా అంట. మహాత్ములు అంటారు మా వాళ్ళ ఉంటే ఎదుగుపోతారు. దానికి మహాత్ములు అంటారు ఇలాగా. ఇట్లా అమూల్యమైన సమయం బ్రహ్మములో అజ్ఞాన అవస్థలో వెళ్ళిపోతా ఉంది. ఇప్పుడు బయట సీకట్నే ఉంది, లోపల అజ్ఞాన రూపమైన సీకట్. ఇప్పుడు గురువు మాట ప్రకారం మనం సాధనం చేసి లోపల వచ్చేస్తే ఈ 6 చక్రాలు దాటి 7వ చక్రంలో వస్తున్న మన జ్ఞాన చచ్చు తెలుస్తుంది. మనలో జ్యోతి నాదం ప్రకటమవుతుంది. అప్పుడు కన్ను మూసుకుంటే వెళ్తారు ఉంటుంది, లోపల వెళ్తారమే. అజ్ఞాన రూపీ సీకట్ వెళ్ళిపోతుంది, లోపల వెళ్తారు, బయటనే వెళ్తారని అయిపోతుంది. అంతవరకే బయట సీకట్టునే, లోపల సీకట్టునే. जीव अजान भया परदेसी देश बिसर गया निज सारा तेरे भटकता खान खान में जोनी जोनी विच जक మరి ఈ జీవుడు సత్లో సత్కందం వదిలిపెట్టి
ఈ కాలు మరి మాయాలోకంలో వచ్చి తన ఊరే తాను మర్చిపోయినారు. ఈ ఆత్మ తన ఊరు తాను మర్చిపోయింది, తన రూపమే తాను మర్చిపోయింది, తనకే శరీరం అనుకోనింది. మరి ఈ ఊరికే ఈ లోకానికే తన ఊరు అనుకోనింది. దానికి ఇప్పుడు బాధపడతా ఉంది ఆత్మ ఈ లోకంలో. తన ఊరు తన ఈ శరీరమే తన రూపం అనుకొని దీని సంగడ ప్రేమ చేసుకొని దీని రూపమై 84 లక్షల జీవరాశి చుట్టు కొడతా ఉంది. చూడండి, ఒక మానవ శరీరం పోతా మరి ఆత్మ పోయి సెట్ సమయాల్లో పుడుతుంది. పురుగు పాము శరీరములో, పక్షి శరీరములో, ప్రాణి శరీరములో, గోర్ల మేక శరీరములో, తరువాత పశు, ఇలాగా అన్ని చుట్టు కొట్టుకొని మానవ శరీరంలో మరి రావాల. ఎంత కష్టం. ఇప్పుడు ಯಾವ శరీరంలో సుఖ మరి శాంతి ఉందా? లేదు. ఇది ఒక నరనారాయణ శరీరం, మానవ శరీరం. దీంట్లోనూ మనకి సుఖ మరి శాంతి ఉందా? లేదు. దానికి గురు నానక్ గారు అన్నారు, నానక్ దుఖియా సబ సంసార్ సోయి సుఖియా జో నామ ఆధార్. గురు నానక్ గారు ఏమంటున్నారో, ఈ సంసారంలో ఉండే జీవి, మానవ శరీరం నుంచి 84 లక్షల జీవరాశిలో ఉండే జీవి అందరూ దుఃఖద రూపమే. వాళ్ళే సుఖంలో ఉన్నారు. మానవ శరీరధారి వాళ్ళే సుఖంలో ఉన్నారు. ఎవరు? ఈ లోక ఆధారం వదిలిపెట్టి నామాధారం చేసుకున్నారు. నామానికి తన జీవనాధారం చేసుకున్నారు. ఈ లోక ఆధారం పెట్టు నామానికి తన జీవనాధారం చేసుకున్నారు. వాళ్ళు సుఖంలో ఉన్నారు. ఎవరు ఈ సంసారానికి తన జీవనాధారం చేసుకున్నారో వాళ్ళు దుఃఖంలో ఉన్నారు. వాళ్ళు రాజా కానీ అడుకొని తినే వాళ్ళు కానీ అందరూ దుఃఖంలో ఉన్నారు. ఎవరికి సుఖం మరి శాంతి లేదు. ఎందుకో? ఇది మానవ శరీరం పాప పుణ్యం 2 రకాల కర్మాలు చేసినకే ఇది మానవ శరీరం దొరికింది. 8 జన్మములో ఉత్త పుణ్యమే పుణ్యం చేసింటే స్వర్గంలో పడి ఉంటుంటే, ఉత్త పాపమే చేసి పుట్టింటే నరకంలో పడి ఉంటుంది. ఇది 2 శరీరకే ఇది మానవ శరీరం. అయితేనా కొందరు 8 జన్మంలో పుణ్యం ఎక్కువ పాపం తక్కువ చేసి పుట్టి ఉంటారు, కొందరు పాపం ఎక్కువ పుణ్యం తక్కువ చేసి పుట్టి ఉంటారు. పుణ్యం ఎక్కువ పాపం తక్కువ చేసిన వాళ్ళకే సుఖం ఎక్కువ దుఃఖం తక్కువ ఉంటుంది. ఈ శరీరములో పాపం 8 జన్మంలో పాపం ఎక్కువ పుణ్యం తక్కువ చేసి వచ్చిన వాళ్ళకే దుఃఖం ఎక్కువ సుఖం తక్కువ ఉంటుంది. మనం చేసిన కర్మాలు బట్టే ఆయన ఇస్తారు. ఈ శరీరములో ఇచ్చేవాళ్ళు ఆయనే. అయితే వాళ్ళ కర్మాలు బట్టే ఇస్తారు. చూడండి, ఒక్కొక్క జీవి ఊరికి ఏసీ ఆఫీస్ లో కూర్చొని మాట్లాడుతుంటుంది. 1,00,000 రూపాయలు ఇంటిలో వచ్చి పడతా ఉంటుంది. ఇంకొక జీవి పగల రాత్రి కడుపు కోరిక బాధపడుతుంది. అన్నం జరిగే కష్టంగా ఉంటుంది. ఎందుకో? మనం 8 జన్మాలు చేసిన కర్మమే అడ్డం వస్తుంది. కర్మాలు బట్టి ఇక్కడ మనకి దొరకదు ఉంది. జీవి కర్మ ఆధీనంలో ఖైదు ఉంది. ప్రారంభ కర్మాలు, ಯಾವ కర్మాల ఆధారం పైన శరీరం ఉంది, ఆ కర్మాలు బట్టే మనకి ఇక్కడ సుఖ దుఃఖాలు వస్తూ ఉంటుంది జీవనంలో. దానికి మహాత్ములు అంటారు, ఎవరు సుఖం లేదు. ఎందుకో? మనం చేసిన పాప పుణ్యద చక్రాల కర్మాల చక్రాలు నడుస్తూ ఉంటుంది. సుఖ దుఃఖాలు మన జీవనంలో వస్తూ ఉంటుంది. ఎవరు కూడా సుఖంలో ఉండేట్లేదు, దుఃఖంలో ఉండేట్లేదు. అలాగా శరీరం. దాని కొరకే అదే స్వామీజీ మహారాజ్ గారు అంటున్నారు, ఆ జీవి అజ్ఞాన వశాత్ ఈ లోకానికి తన లోకం అనుకోనింది, ఈ శరీరానికి తన రూపం అనుకొని దీనిపైన మోహ పెట్టుకొని కర్మలు చేసుకొని 24 లక్షల జీవరాశిలో బాధపడతాను. దీని నుంచి మరి గడగకపోయేది ఎట్లా? మహాత్ముల మాటిని నామరూపం అయితే
గురు రూపం అయితే ముక్తి కావచ్చు. సంసార రూపమై ఎప్పుడుగా ముక్తి దొరికాలి. ఈ సుల్లో దీని రూపమైనకి ఎప్పుడుగా ముక్తి దొరికాలి. దాని కొరకే మహాత్ములు ఏమంటారు, ఇలాగా జీవి తన రూపమే తాను మర్చిపోయింది, తన ఊరు తాను మర్చిపోయింది. దమ దమ దుఃఖీ కష్ట బహు భోగే సునే కౌన్ యబ బహు హారా करे पुकार कार घर नाही पड़े नरक में जमधारा. మరి చూడండి, ఈ లోకములో ఒక జీవికి జీవి తిని బతుకుతా ఉంది. నీళ్ళలో పెద్ద చేప తిని చిన్న చేపకి తిని బతుకుతా ఉంది. ఇంకో వేరే ఆహారం లేదు. పెద్ద పొరుగు చిన్న పొరుగుకి తిని బతుకుతా ఉంది. ఇంకో మానవుడే. మనం అంతే. ఇప్పుడు అన్నములో ప్రాణం ఉంది. గోధుమ కానీ బియ్యం కానీ దానిలో ఉన్న ప్రాణం ఉంటుంది. అయితే తత్వాల ప్రకారం తక్కువగా పాపం అవుతుంది. పాపం మనకే నచ్చుతుంది. మనం అన్నం తింటా ఉండేకయ్యలే. దాంట్లో ఇప్పుడు ఎన్ని జీవాంశు గాలిలో ఉంటుంది. మనం గాలి పీలుస్తూ ఉంటాం, ఎన్ని మన కడుపులో పోయి వస్తూ ఉంటుంది. ఎందుకో హింస లేక మనం ఉండేకి అయ్యలేదు. ఆ కాల పురుషు ఇలాగా ఇది సృష్టి నిర్మాణం చేస్తారు. జీవి జీవి రక్షతం, జీవి జీవి భక్షతం. జీవికి జీవి రక్ష చేసి సంసారం నడుస్తా ఉంది, జీవికి జీవి తిని ఇది నడుస్తా ఉంది. లేకుంటే ఉంటే అయ్యలే. ఏమంటే తత్వాల ప్రకారం కర్మాలు ఎక్కువ తక్కువ. ధ్యానం చేసా నుంచి భజన చేసా నుంచి కొన్ని పాపాలంతా తొలగిపోతా ఉంటుంది. మనసు కొంచెం నిర్మలం అవుతుంది. చేయకపోతే కర్మాలు పెరుగుతా పోతా ఉంటుంది. దాని కొరకే మహాత్ములు అంటారు, ఈ లోక కాల పురుషు ఇలాగా ఈ సృష్టి నిర్మాణం చేస్తారు. జీవి ఈ లోకం నుంచి కడిగాకి పోకూడదు అంటారు. ఎప్పుడు పోకూడదు. దాని కొరకే ఇట్లా రచన చేస్తున్నారు. దానికి సంత మహాత్మలో మనకి ఉపాయంగా అన్ని విచారం చెప్పి సాధనంలో కూర్చోండి. నామస్మరణ ధ్యానం చేసే నుంచి కొన్ని పాపాలంతా తొలగిపోతా ఉంటుంది. మనసు నిర్మలమైతుంది. మనసు నిర్మలమైతే మనకి శాంతి కలుగుతుంది. లేకుంటే శాంతి ఎక్కడ? మనసు మలినంగా ఉంటే చంచలంగా ఉంటుంది, శాంతి ఉండదు. మనసు నిర్మలమైతే శాంతి కలుగుతుంది. మనసు నిర్మలం కావాలంటే జపం నడాలా, నామశుభ్రం నడాలి. ఇంకో వేరే ఉపాయం లేదు. దానికే కబీర్ సాహెబ్ గారు త్యాగాలు చెప్పినారు, మీకే ఈ లోకములో సుఖ మరి శాంతి కావాలంటే ఏం చేయాల? నామసుమరం చేయాలంట, జపం చేయాల, పరమాత్మ జపం. ఎందుకంటే कबीर साहब का చెప్పినారు, सुमरन से सुख होता है, सुमरन से दुख जाए, कहे कबीर सुमरन करे तो साई माही समाए. పరమాత్మ నామ సుమరన్. సుమరన్ అంటే జపం. నామ సుమరన్ చేసే నుంచి మన పాపాలంతా తొలగిపోతా ఉంటుంది. పాపాలు పోతే మనసు నిర్మలం అవుతుంది. మనకి ఆనందం శాంతి కలుగుతుంది. సుఖ మరియు శాంతి దొరుకుతుంది. ఎంతవరకే మనసు మలినంగా ఉంటే శాంతి ఎక్కడ? అశాంతి ఉంటుంది. దాని కొరకే చూడండి, మన మనసులో ఎంత అశాంతి. మనసుకి మనసు చూసి ఆనందం పడాలా, ఒకరికొకరు ప్రేమ చేసుకునేలా. అట్లదా అసూయ భావనలు వస్తుంది, రాగద్వేషాలు పెరుగుతుంది. ఎందుకు? మనసు మలినం ఉండే నుంచి. మనసు మలినం ఉండే నుంచి అది భావం రాదు. మనసు నిర్మలం అయితే ధ్యానం చేసి ఆటోమేటిక్ ప్రేమ ప్రకటన అవుతుంది.
ఒక సత్సంగి చూస్తే ఆనందం పడాలా, అంతరములో ప్రేమ ప్రకటన కావాలా. మన ఇంటిలో ఒక సత్సంగి వచ్చినారంటే, గురువు వచ్చినారంటే ఒక భావం వచ్చి వాళ్ళు సేవ చేయాలి. ఎందుకంటే మన భావాలు ఎట్లాగా ఉంటుంది, మనకి ఎట్లా పరమాత్మ ఇస్తారు. మంచి మనసు పెట్టుకోనాలి. అయితే రాగద్వేషాలు, కపట భావాలు ఇవన్నీ పెరిగిపోతా ఉంది. ఎందుకో మనసు మలినం ఉండే నుంచి. దానికి మహాత్ములు అంటారు, నామస్మరణ ధ్యానం చేయండి, మీలో మార్పు వస్తుంది. చేయకపోతే మార్పు రాదు. మనకి సుఖమరి శాంతి దొరకదు. జై भटक भटक नर देहि पाई, इंद्री मन मिल यहाँ मारा। सतगुरु संत कहे बहु तेरा, राह बतावे 10 द्वारा। మరి ఈ జీవి 84 లక్షల జీవరాశి చుట్టూ కొట్టుకొని తర్వాత లాస్ట్ పరమాత్మకు దయ వచ్చి మానవ శరీరం దొరుకుతుంది. ఇట్లా అమూల్యమైన మానవ శరీరం దొరికినకైనా మనస్సు మరి మాయ మోసం చేసేస్తుంది. ఇది పరమాత్మ ఇచ్చింది తన ఆత్మ ఉద్ధారణ కోరికే, ముక్తి కోరికే. ఈ దుఃఖం నుంచి, భవసాగర్ నుంచి దాటిపోయే కోరిక ఇచ్చింది. దీంట్లో మోసం చేసేస్తుంది మనసు. మరి మాయ ఎట్లా మోసం చేస్తుంది చూడండి. తల్లి గర్భం నుంచి బయట వచ్చేప్పుడు మాయా మరపురూపమైన పరద వేసేస్తుంది. తల్లి గర్భములో ఆత్మకు అన్ని జ్ఞానం ఉంటుంది, పరమాత్మ ధ్యానం ఉంటుంది. దాని నుంచి 106 జన్మాల వరకు జ్ఞానం ఉంటుంది తల్లి గర్భములు. అవన్నీ జ్ఞానం ఉండ నుంచి ఎనిక జన్మాలు, ముందు జన్మలు కాదు ఎనిక. మనం ఎనిక వచ్చి ఉంటామో 106 జన్మాల వరకు మనకి కనబడతా ఉంటుంది లోపల. అవన్నీ చూసి ఆత్మ అక్కడ బాధపడతా ఉంటుంది. అరే నేను ఎనిక ఎట్లా శరీరములో ఎంత కష్ట సహనం చేసి రుణం తీర్చి మేము ఇక్కడ వచ్చినాం, ఎదు కాలు కొట్టడినే. తర్వాత సెకండ్ లో పరమాత్మకి వేడుకుంటుంది, స్వామి ఈ కాల కొట్టడి నుంచి విడుదల చేయి, నీ ధ్యానం నీ భజన వదిలిపెట్టి వేరే ఏం చేసేలా అంత వేడుకుంటుంది. ఎందుకో చాలా కష్టంలో వచ్చినామా అంటే అన్ని కనబడతా ఉంటుంది ఎనిక. దాని నుంచి వేడుకుంటుంది. 9 నెలలు అయితేనే గర్భం నుంచి బయట పోయాక ముందే మాయా మరపురూపమైన పరద వేసేస్తుంది. లోపల జ్యోతి కనపడేది, నాదం ఎందుపడేది, 106 జన్మది జ్ఞానం అంతా మర్చిపోతుంది. అది పోతానే ఆత్మ కింద పడతానే 7 శక్తులు చేస్తున్నాయి. నా జ్ఞానం ఎక్కడ పాయా, నా ధ్యానం ఎక్కడ పాయా అంటే ఏడుస్తుంది. ఇది 106 జన్మది జ్ఞానం ఎక్కడ పాయా అంటే ఏడుస్తుంది కింద పడతానే. చూడండి ఎట్లా ఈ లోకంలో వస్తానే మాయా మరపురూపమైన పరద వేసేస్తా. ఇంకో గర్భం నుంచి బయట వచ్చాక ముందైనా పరద వేసేస్తుంది. ధ్యానం మర్చిపోతారు. మరి ఎట్లా పాలు తాగుతారు, మరొక శక్తి పెరుగుతుంది. అన్నం తినే కసులు చేస్తారో ఇంకో మరొక శక్తి పెరుగుతుంది. ఇంకో పరమాత్మకి ఏం మాట ఇచ్చి వచ్చినామా అప్పుడు సెకండ్ అంటుంది గర్భంలో, స్వామి నీ భజన నీ ధ్యానం విడిచిపెట్టి మీరు ఏం చేశారో జల్దీ నాకు దీని నుంచి కడిగట్టి బయట వస్తానే అని మర్చిపోయి. చూడండి మరి మన వాళ్ళే అంతా భ్రమములు వేసేస్తారు. ఫస్ట్ మాయ, రెండోతో మనస్సు భ్రమములు వేసేస్తారు. మీ పిన్నమ్మ, మీ పెద్దమ్మ, మీ తాత, మీ అజ్జ పాయ. ఆ పరమాత్మకి ఇచ్చిన మాట పాయ, దీంట్లో పడిపాయ. చూడండి అలాగా అవుతుంది. దాని కొరకే పరమాత్మ దయచేసి ఈ ముక్తి ద్వారం
మానవ శరీరం ఇస్తే దీంట్లో మనసు మరి మాయ ఈ ఇద్దరు సేరి మోసం చేసేస్తారు. భక్తి చేయించారు, భక్తిలో మనసు ఆటంకం చేస్తుంది, మరి మాయ ఇది రెండు సేరి భక్తి నుంచి దూరం చేసేస్తుంది. वचन न माने कहन न पकड़े फिर भर में नवारा फोकट धर्म पकड़ कर जूझे बूझे न शब्द जुगते पारा. మరి అదే స్వామీజీ మహారాజు గారు అంటున్నారు, वचन न माने कहन न पकड़े फिर भर में नवारा. వచన న మానే కహన న పకడే. సంత మహాత్మాలు మనకి సత్సంగ రూపంగా జాగ్రత్త చేస్తూ ఉంటారు, అన్ని విచారాలు ఇప్పి చెప్తూ ఉంటారు. అయితేనే వాళ్ళ మాట పట్టుకొని నడిసే వాళ్ళే లేదు, వాళ్ళ వాక్య పైన నమ్మక రాదు జీవికి. మరి మనసు మాట వింటారు కానీ గురు మాట ఎవరు వింటారు? చూడండి, గురు నామం ఇచ్చే రోజు ఏమంటారు? 2.5 గంట, ఎక్కువ వద్దు, 21 గంట మీరు సంసార వ్యవహారం చేసుకోండి, సంసార పని 2.5 గంట. తన ఆత్మ ఉద్ధారకి పరమాత్మ నామ సుమరం ధ్యానానికి కూర్చోండి, టైం ఇవ్వండి. అయితే చూడండి, మనం 2.5 గంట మనసు కూర్చోబెట్టుకుంటుంది ఇస్తుందా? ఎప్పుడు ఈ అబద్ధాలు సంసార చింతలో కట్టేసి కష్టాలు నష్టాలకి పాలు చేస్తుంది మనసు. ఎందుకో సంసార చింతనంలో ఏముంది? కష్టాలు నష్టాలు, బాధ వ్యాధి ఇవన్నీ ఉంది. సంసార చింతనం చేస్తే పరమాత్మ నామసూత్రం చేస్తే ఆనందం సుఖం ముక్తి ఉంది. అది చేయనిచ్చాను. ఇప్పుడు చేసిన వాళ్ళే మహానుభావులు అయినారు. సక్కుబాయి, మీరాబాయి, రవిదాసుడు, కబీరు, గురునానక్, బ్రహ్మయ్య, సిద్ధయ్య చేసేది వాళ్ళ మహానుభావులు అయినారు. మరి ఎవరు మనసు మాట ఎన్నిపోయినారా? ఎక్కడే కాలే. వాళ్ళు మనసు మాట ఎన్నింటే భక్తి అయ్యలే. దానికి మాయా మరి మనసు ఇది రెండు మోసం చేస్తుంది. ఇది భక్తి చేయనిచ్చలే. ఎప్పుడు దీంట్లో కట్టేసి సంసార చింతనములో మన ఇట్లా అమూల్యమైన సమయం నష్టం చేసేస్తుంది. పరిణామం ఏమైతుంది? అంత సమయంలో పశ్చాత్తాపమే. ಯಾವ సంసారానికి మనం నమ్మనామో ఆ సంసారం ఇడిచిపెట్టేప్పుడు, వదిలిపెట్టేప్పుడు బాధ అవుతుంది. ప్రేమ చేసుకొని లేనంతా ఇడిచిపెట్టిపోతున్నామంట తలకాయ కొట్టుకుంటారు, బాధపడుతుంటారు. అయితే వాళ్ళు ఇడిసేలే, పక్కన వారంట ఏం దూతులు. ఇప్పుడు వేరే వాళ్ళకి ఏమేమి చెప్పొచ్చు, వాళ్ళకి ఏం చెప్పగలి పక్కన వారంట. వాళ్ళేమో నోటీలు పెట్టి తెచ్చి వస్తారా? ఫలానా రోజు వస్తామో జాగ్రత్త తయారుండండి అంటే అకస్మాత్ వచ్చేస్తారు. చూడండి, మరి పట్టుకోబోతారు. ధర్మరాజు ముందే నిలబెడతారు. ధర్మరాజు ఏం చేస్తారు? జడ్జిమెంట్, న్యాయకర్త. వాళ్ళు మనం చేసిన కర్మాలు పట్టే మనకి న్యాయం చేస్తారు. ఆయన సొంతం ఏం చేసేలే. పుణ్యం ఎక్కువ పాపం తక్కువ ఉంటే మంచి జాగాలో పుట్టిస్తారు. పాపం తక్కువ పుణ్యం తక్కువ ఉంటే కొంచెమా తక్కువ జాగాలో బీదవాళ్ళ ఇంటిలో నీచి కులములో పుట్టిస్తారు. ఇవన్నీ మన కర్మాలు పట్టే తయారైంది. ఎందుకు పాపం ఎక్కువ పుణ్యం తక్కువ ఉంది, కష్టం ఎక్కువ సుఖం తక్కువగా ఉండాల. నీచి కులములో బీదవాళ్ళ ఇంటిలో పుట్టిస్తారు. పుడతానే కష్టములో వీళ్ళు పెరుగుతారు. ఎంత కష్టం మరి. దానికి ఇవన్నీ మన కర్మాలు పట్టే తయారైంది. దానికి అదే మాట అంటున్నారు, फोकट धर्म पकड़कर फोकट धर्म पकड़कर जूझे సబద్ జగత్ సారా. ఏమంటే మనం ఎన్నిక ఇప్పుడు మన తాత
అంతా చేసిపోయినామో మనం ఆ మార్గంలో నడాలా అంటాం. మన యావదో బ్రాహ్మణుడు చెప్పేస్తారా? మనం ఎన్నిక ಇದು ಧರ್ಮಂ ಅಂತ ಇಳಿಸಕ್ಕೆ ಯಾರು లేదు. మహాత్ములు ఏమంటారు? తన ఆత్మ ఉద్ధారం చేసేది నిజమైన ధర్మం. ఇప్పుడు వాళ్ళు తెలియక తెలిసి ఏమేమి చేసుకున్నారు మన తాత పరతాత వాళ్ళ చేసి మార్గంలో మనం నడిస్తే సాధ్యమవుతుందా? ఇప్పుడు జయమల్ సింగ్ మహారాజ్ ఇంటిలో జయమల్ సింగ్ మహారాజ్ సంత మహాత్ములు. ఆయన ఇంటిలో నేమ్ ఉండే 6 నెలలకొక్కరు హరిద్వారంలో పోయి స్నానం చేసి రావాలి. ఇంటిలో అదొక అలవాటు తాత పరతాత నుంచి. ఇప్పుడు ఈయన మహానుభావులు అయిపోయినారు. జయమల్ సింగ్ మహారాజ్ ఒక 12-13 సంవత్సరాలకి పోయినారు. తల్లి చూసకి ఆమెకు వయసు అయిపోయింది. ఎవరు లేరు ఇంటిలో. ఆయన ఒక్క ఆయన ఉంటే స్వామి 10 సంవత్సరాలు గురు కొడుకాడకి పోయి గురు దొరికితే నౌకరికి చేరుకున్నారు. ఇంటికి రాలేరు 16 సంవత్సరాలు. ఆమెకు వయసు అయిపోయింది. ఎవరు చూసేవాళ్ళు లేదు. తల్లి ఒకటే. అప్పుడు చూసేకి వస్తే ఆమె బాధపడుతుంది. వయసు అయిపోయింది, నడిసేకి సార్ కాదు. అప్పుడు అడుగుతున్నారమ్మా నీకు ఏం కావాలో నీకు అంటే హరిద్వారు స్నానం చేయాలా అంటుంది. ఎందుకో 15-16 సంవత్సరాలు అయింది. ఎవరు తొలగిపోలే. హరిద్వార స్నానం చేయాలంటుంది. ఇంకో ఈ మహాత్ముడు అయితే తల్లి కోరేది చేయాల్సింది. తోలుకుపోయినారు. బాధపడి అక్కడ తోలుకుపోయినారు. అక్కడ గంగా స్నానానికి వరకే వదలన్నారు, ఇడుస్తున్నారు. ఆమె స్నానం చేస్తుంటే ఈయన ఓ సెట్ కింద పోయి ధ్యానంలో కూర్చున్నారు. చూస్తే అది రాగి సెట్. ಯಾವ సెట్ కింద అయినా ధ్యానంలో కూర్చున్నారో ఆ సెట్ లోపల వీళ్ళు తాతద ఆత్మ. తాతన ఎందుకో సత్యప్పుడు దానిపై హరిద్వార తీర్థ పైన ప్రాణం పెట్టుకొని సచ్చినారు. ఆడ సెట్ అయిపోతున్నారు. పక్క నది పక్క సెట్ అయిపోతున్నారు. చూస్తే ఈ సెట్ లోపల తాతద ఆత్మ ఉంది. ಯಾವ సెట్ కింద కూర్చున్నారు ధ్యానం. మహాపురుష్ లోపల పోయిన వాళ్ళు చూస్తేనే తెలిసింది, ఓహో మంచి పని అయిపోయింది. తాత ఇదే తీర్థాల పైన ఆశ పెట్టుకొని పోయినకే మానై నిలబడినారు. ఇక్కడ ఈ అమ్మాన ఇదే ఆశ పెట్టుకొని పోతే కష్టమే చూడండి. అప్పుడు ఎక్కున్నారు పైకి. బాధపడి మానెక్కినారు. కొన్ని ఆట పెట్టుకొని వచ్చినారు, తినేసినారు. ఆ శక్తికే ముక్తి మానవ శరీరంలో పంపించినారు. ఎందుకంటే భక్తి చాలా శ్రేష్టమైన ఇది. ఒక సత్సంగి అయితే, ఓ కులములో ఒక సత్సంగి అయితే వాళ్ళు 3 తరాల వరకే ఉద్ధారం అయిపోతారు. ఒక సత్సంగి ఒక కులములో సద్గురు దగ్గర పోయి నామం అంతే నామసుమరం ధ్యానం చేస్తుంటే ఒక సత్సంగి అంటే వాళ్ళు 3 తరాల వరకే ఉద్ధారం అయిపోతారు. వాళ్ళ ఆయా శరీరంలో పోయి ఉన్నాయి. పరమాత్ముడే వాళ్ళకి మానవ శరీరం పంపిస్తే ఉద్ధారం చేస్తారు. సంత మహాత్ముల సమాగంలో పంపించి అట్లనేముంది. మరి సాధన చేసుకొని వాళ్ళ చైతన్యం ఈ శరీరంలో ఎవరున్నా సాధన చేసుకొని 7వ చక్రంలో చైతన్యం వచ్చింది. 8వ చక్రంలో గురు ప్రకటన అయినారంటే వాళ్ళకి అభ్యాసి అంటారు. వేరే సిద్ధాంతంలో యోగి అంటారు. 8వ స్టేజ్ వచ్చింది వాళ్ళ శాస్త్రంతో కమలంలో. సొంత మతంలో వాళ్ళకి అభ్యాసి అంటారు. వేరే సిద్ధాంతంలో యోగి అంటారు. ఆ స్టేజంలో వచ్చేస్తున్నారంటే వాళ్ళకి 7 తరాలు వరకు ఉదాహరణ. ఎనిక తాత 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 అట్లా 7 తరాలు వరకైనా ఉద్ధారం అయిపోతారు కుటుంబంలో. మరి ఎవరిన సాధన చేసుకొని చైతన్యం పారబ్రహ్మంలో పోయింది సాధు గతి. దానికే సంత మతంలో సాధు అంటారు. పారబ్రహ్మంలో పోయిన వాళ్ళకి వేరే సిద్ధాంతంలో అక్కడ పోయేకి అయ్యలేదు. సుల్ శబ్ద అభ్యాసం నుంచి పోవచ్చు కానీ వేరే సిద్ధాంతంలో బ్రహ్మ లాస్ట్ పారబ్రహ్మంలో పోయేకి అయ్యలేదు. సంత కృప నుంచి అక్కడ పోయేది జీవి. వాళ్ళకే సాధు అంటారు.
వాళ్ళతో 21 కులం, వాళ్ళ ఉద్ధారం అయిపోతారు. మరి యావ కులంలో సంత మహాత్ములు పుట్టినారంటే సత్లోకంలో చైతన్యం పోయింది అంటే వాళ్ళతో 101 కులం ముక్త అయిపోతుంది. మరి మహారాజు గారు సొంత మహాత్ములు, వాళ్ళ కులంలో ఉండే వాళ్ళు చెట్టు శరీరం ఎట్లా ఉండేలా దానిగా ముక్తి ఇచ్చినారు, మానవ శరీరంలో పంపించినారు. దాన్ని ఆగితేనే మానవ శరీరం అది సెట్ ఎండిపోయింది. దాని కొరకు అట్లా ఎక్కడ మనం ఆశ పెట్టుకొని పోతాం అక్కడ పుడతాం. తీర్థాల్లో ఆశ పెట్టుకొని పోతే ఆ నదిలో కప్పాయి, మగురుమక్షాయి, చేపాయి, లేకుంటే దాని పక్క సెట్ అయి పుడతారు. కర్మాలు పట్టే శరీరం దొరుకుతుంది. న్యాయం ఏముందా? జహా ఆశ ఆవాస. ఎక్కడ ఆశ ఉంటుంది జీవి అక్కడ వస్తుంది. కుటుంబ పరివారం పైన ఆశ పెట్టుకొని పోతే అక్కడ వస్తారు. సెట్ ఇంటి ముందరే నిలబడతారా? కుక్క ఇంటి ముందర వచ్చి కూర్చుంటారా? ఎలక ఇంటిలో చేరుకుంటారా? చేసిన కర్మాలు పట్టే ముందు శరీరం దొరుకుతుంది. న్యాయం ఉంది. జహా ఆశ తహా వాస. జీవి ఆడే వస్తుంది, అదే కుటుంబ పరివారం పడుతుంది. అయితే ఈయన కర్మాలు పట్టే శరీరం దొరుకుతుంది, మానవ శరీరం దొరికేది. కోటాని కోటి జన్మాల పుణ్యం నుంచి ఇది మానవ శరీరం. మరి ఆ పరమాత్మ కృప వలన సంత సమాగం దొరుకుతుంది. जीव अभाग कामो मैं क्या क्या, बाहर भर में भव जारा, अंतर मुख जो सबद कमाई, तामे मन को नहीं गारा. మరి ఏమంటున్నారో? అంతర్ముఖ జో శబ్ద కమాయి తామే మనకో నెహిగారా. సొంత మహాత్ములు ఏమంటారో మీరు దుర్శబ్ద అభ్యాసం చేయండి 2.5 గంటలు. ఇది అంతర్ముఖ సాధనం. అయితేనే వీరు హోరముఖ అయిపోయినారు. ఇప్పుడు బయట రాల్ పూజ, చెట్టు పూజ, తీరత్ వ్రత ఉపవాసాలు ఇవన్నీ మనసు చాలా ప్రేమ నుంచి చేస్తుంది. ఎందుకో దాని అండర్లో ఉండే భక్తి, దాంట్లో మనసు ఆటంకం చేసేలే. దాని అండర్లో ఉండే భక్తి. మరి ఈ సురశబ్ద అభ్యాసం దాని నుంచి కడగకపోయే భక్తి ఇది. దానికి ఇది ఆటంకం పెడుతుంది, బాధ పెడుతుంది, చేయించలే మనసు. దాని కొరకే సంత మహాత్ములు ఏమంటారు? సురశబ్ద అభ్యాసం చేసుకొని మీ అంతరంలో మీరు రండి. మీరు 10వ ద్వారంలో వస్తే మీ జ్ఞానం చర్చ తెలుస్తుంది. మీ లోపల ఉండే వస్తువులు మీకు దొరికిపోతుంది. మీ తండ్రి పరమాత్మ మీ కోరికే లోపల పెట్టి పంపించినారు. మీరు దండుడు అయిపోతారు. మీ ఆశా దృష్టాన సమాప్తి అయిపోతుంది. అయితే మనసు చేయించండి. वेद शास्त्र और स्मृत पुराण पढ़ पढ़ सब पंडित हारा, बिन सतगुरु और बिना शब्द श्रुत कोई न उतरे भव पारा. మరి స్వామీజీ మహారాజ్ గారు అంటున్నారు, ఈ పండితులు ఏం చేస్తున్నారో 4 వేదాలు, 6 శాస్త్రాల, 18 పురాణాలంతా కట్టుబాటు చేసి వాద వివాదాలు చేసుకొని పారాడుతుంటారు. వాళ్ళు చైతన్య లోపల పోలే, వాళ్ళకి శాంతి ఉండాలి. గ్రంథాలపైన ఆధారపడిన వాళ్ళు. ఇప్పుడు ఎంత మనం గ్రంథాలు చదివితేనే అంత ఇంకో సంశయాలు ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఒక్కొక్క గ్రంథంలో ఒక్కొక్క రకాలు రాసి ఉంటారు. సంశయమే ఎక్కువ అవుతుంది. మహాత్ములు ఏమంటారు? వద్దు, ఆ గ్రంథాలంతా పెట్టేయండి, మీరు ఈ గ్రంథాలు చదువుకోండి, సురశబ్దాభ్యాసం చేయండి, లోపలికి రండి. మీ మూరకంగా తెరిస్తే అన్ని మీ లోపల ఉంది. మీకు నిజమైన స్థితిగతి లోపల తెలిసిపోతుంది.
మీ సంశయాలంతా వెళ్ళిపోతుంది ఆటోమేటిక్. మరి చదువే పని లేదు. ఇప్పుడు వాల్మీకి మహర్షులు ఈ స్కూల్ మొత్తమే చూసిన వాళ్ళు కాదు. నారద మహర్షి జపం ఇచ్చినారు, కూర్చున్నారు, నమ్మకం వచ్చింది. చూడండి, చేతనంతర్ముఖమైంది, సమాధిస్తులు అయిపోయినారు, నామం పెట్టడం అయిపోయింది, మూడో కన్ను తెలిసింది, బ్రహ్మర్షి అయిపోయినారు. మరి రామచంద్ర పుట్టాకే 10,000 సంవత్సరాల ముందనే రామాయణం రాసి పెట్టేస్తారు సంస్కృతంలో. ఈ స్కూల్ మొత్తమే చూసిన వాళ్ళు కాదా. మరుటు తామస వృత్తి ఉండేవాళ్ళు చూడండి, మహానుభావులు అయిపోయినారు, బ్రహ్మర్షి. మరి కాలజ్ఞానమే, రామాయణం కాలజ్ఞానమే. అది రామ్ పుట్టకి 10,000 సంవత్సరాల ముందే రాసినారంటే అది కాలజ్ఞానమే, వాళ్ళ అనుభవం. దాని కొరకే మహాత్ములు ఏమంటారు, అన్ని మీలో ఉంది, మీ తండ్రి పరమాత్మ మీ అందరిలో పెట్టి పంపించినారు, మీరు లోపలికి వచ్చేస్తే మీకు దొరకపోతుంది. మరి గ్రంథాలు చదివే పని ఉండలే, అన్ని మీ లోపల నుంచి బయట వచ్చింది గ్రంథాలు. మీ లోపల వచ్చేస్తే అది ఆటోమేటిక్ మెయిన్ సారం ఉంది మీ లోపల, అది దొరకపోతుంది. అది పడపడ పండిత హారే, చదివి వీళ్ళంతా సోలిపోయినారు, శాంతి దొరకలేదు, వాద వివాదాలు చేసుకొని పారన్నారు. ఇప్పుడు శాస్త్రాలు ఏం చేస్తుంది, ఇవన్నీ కడప కోరిక. మహాత్ములు ఏమంటారు, ಯಾವ శాస్త్రం లేదు, నామస్మరణ ధ్యానం చేయండి, ఆనందంలో ఉండండి, ఎప్పుడో కలిసి వస్తుంది పెళ్లి చేసేయండి, ఎప్పుడు కలిసి వస్తుంది ఇల్లు కట్టుకోండి, ఈ శాస్త్రాలు పురాణాలంతా పారేయండి. ఇది ఏం పనికి రాదు. మన ప్రారంభ కర్మాలు, మన కర్మమే బాగలేకపోతే శాస్త్రాలు ఏం చేస్తుందా. రోజు చెప్తారు, ఈ తలుపు పీకి ఇక్కడ పెట్టండి, కిటికీ పీకి ఇక్కడ పెట్టండి, మీకు బాగా అవుతుంది అంట. ఇప్పుడు తలుపు పీకి కిటికీ పీకి పెడితే బాగా అయ్యేది ఉంటే ఇంకో దీనికి ఎంతో సులభమే. మన ప్రారంభమే బాగా లేకపోతే కిటికీ తలుపు ఏం చేస్తుంది పాప. ఇప్పుడు టెంకాయ మనం ఇల్లుకి కడతామా. ఇప్పుడు గదాచారం మన లోపల ఉంది, మన చెట్టు కర్మాలు, మన కర్మాలు సరిలేదు, చెట్టుగా నడుస్తా ఉంది, మన కర్మాలు పట్టి టెంకాయ ఇల్లుకి కడతామా. ప్రయోజనం ఏమిటి, మీరు ఇక్కడ కట్టుకుంటే మంత్రాలు చదివి కట్టుకుంటే ఎందుకు పోతుంది, మంచిది. దాని కొరికే ప్రయోజనం లేదు, అంతా కడుపు కొరికే తయారు చేసింది, ఏం లేదు. ఇప్పుడు పంజాబ్ లో జల్లడు భక్తుడు అయినాడు. ఆయన గురువు దగ్గర నామం తీసుకున్నారు, రోజు సాధనం చేసేవాళ్ళు, చేతనంతర్ముఖమైంది. ఈ శాస్త్ర పురాణం నమ్ముతులేదు. భార్య బిడ్డ వయసుకు వచ్చింది, పెళ్లి చేయాలి. భార్య రోజు కొట్లాడుతుంది, పండిత్ దగ్గర పోయి మూర్తి తీసిరా అంట, రాసుకుని రా అంట, కొట్లాడుతుంది. ఈయన ఎందుకు సమయం కూడి వస్తే అవే అయిపోతుంది, పండిత్ దగ్గర పోయే పని ఏమంటే ఏం లేదు, పోయిరా అంత రోజు తిడుతుంది. ఒకరోజు బేజారు అయి వెళ్ళినారు. పోతూ ఉంటే ఒక వైద్య ఇల్లు ఉంది. ఆ కాలంలో నర్సింగ్ హోమ్ హాస్పిటల్ లేదు, ఎక్కడ 4-5 పల్లికి ఒక వైద్యులు ఉండేది. మరి ఆ వైద్య ఇంటిలో వైద్య కొడుకుకి పాము కొరికింది, చనిపోయినారు. ఈయన బయట పోయేవాళ్ళు కాదు. ఆ రోజు పోతుంటే అందరూ అక్కడ కొంచెం నడుస్తున్నారు. ఈయన అడుగుతారు, ఏమైంది అంటే వైద్య కొడుకుకి పాము కొరికింది, చనిపోయినారంటారు. ఈయన అంటారు, అందరికీ మందు పోసి బతికిస్తారా, తన కొడుకు బతికించే కాలేదా అంట. అప్పుడు ముసలోడు అంటారు, ఏం స్వామి, బిజీలో రాత్రిలో ఏముంటే అదే అవుతుంది, కానీ మందు ఏం చేస్తుంది అంట.
ఓ బిజీలు రాత్రిలో ఉంటే చూడు చనిపోయే ఇంకో ఆయనకి ప్రాణం పోయేది ఉంది రాత్రిలో, మరి మందు ఏం చేస్తుంది అంటే నీకే సాకు కొట్టింది. ఇంకో పోయినారు బ్రాహ్మణ్ ఇంటికి పోతేనే బ్రాహ్మణ పెద్ద బిడ్డ ఒక 6 నెలలు అయింది, విధవ అయిపోయింది. తెల్ల సిరి కట్టుకొని నిలబడింది దర్వాజాలో. చూస్తాను ఇంకే సాకు కొట్టింది. పక్కకు పోయి ముసలోడు కడుక్కున్నారు, ఏమై ఎవరు అంట. బ్రాహ్మణ బిడ్డనే అంట. ఏమైంది? 6 నెలలు అయింది, భర్త చనిపోయినారు. అప్పుడు ఇంకే సాకు కొట్టింది. ఇవాళ ఆయన అందరికీ ముహూర్తం తీసి పెడతారు, తను బిడ్డకి మంచి ముహూర్తం తీయలేదా, ఎందుకు భర్త చనిపోయినారని. లేదయ్యా ఆ ముసలు అంతా లేదయ్యా, బిజీలో రాత్రులు ఏముంటే అది అయ్యా అవుతుంది. ఇంకే మరి ముందే నమ్మకాలేదు. అప్పుడు ఇది 2 ఇట్లా జరిగిపోయింది. అక్కడ నుంచి ఎన్నికి వస్తున్నారు, వద్దే ఈ శాస్త్రాలు వస్తున్నారు. వస్తుంటే అప్పుడు అంటారు, వైద్యాకే ఘర రోవణ पंडित के घर रंग चल जल्लड़ घर आपने साहा देखने संग. तन मनस के ताने अंटरो कि वैद्या के घर रोवण पंडित के घर रंग चल जल्लड़ घर आपने साहा देखने संग. हे जल्लड़ नी इंटिकी नी नडी నడు, నీ మంచి వద్దా చెడ్డ వద్దా అట్లా వాపస్ ఎన్నికి వచ్చినారు. అలాగా ఇప్పుడు మనకి ఇవన్నీ విదేశంలో ಯಾವ శాస్త్రం ఉంటుంది, వాళ్ళని పెళ్లి అయ్యలేదా, వాళ్ళకి పిల్లడు పుట్టలేదు, ఇల్లు కట్టుకోనేలా, మనకింత బాగుండరు వాళ్ళు. చర్చిలో పోతారా, మేంబత్తి పెడతారా, వాద్యాలు అవుతుందో అయిపోయింది. ఇప్పుడు అడవిలో ప్రాణులకి అన్ని ప్రాణులు వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు, వాళ్ళని బాగుండలేదు, బాగా పోరాడుతున్నారు, వాళ్ళకి పిల్లలు పుడుతున్నారు, వాళ్ళకి బాగుండరు. పక్షులు వాళ్ళకి ఏమో బ్రాహ్మణ బోధ పెడతారు, పక్షులు అవే పెళ్లి చేసుకుంటుంది, అవే ఇల్లు కట్టుకుంటుంది, దానికైనా పిల్లలు పుడుతుంటారా. చూడండి ఎంత బాగుంటుందా జత. మరి ఏముంది దానికి ಯಾವ శాస్త్రం ఉందా? ఇవన్నీ తలగా చెడిపోయే మాట. మహాత్ములు ఏమంటారు, వద్దు నామసుములను మరిస్తే అన్నీ చెడిపోయి, పరమాత్మ నామసుములను ఉంటే అన్ని మంచిది. ఆయన నామాన్ని మరుద్దు, నామానికి నామసుమరం చేస్తూ పని చేసుకోండి, ఎప్పుడు మంచిదే. ఇప్పుడు చూడండి ఆశ్రమాల్లో పెళ్లి జరిగిపోతా ఉంటుంది. అజయ్ సింగ్ మహారాజ్ చేస్తుంటే, సోమనాథ్ బాబాజీ చేస్తున్నారు, మేము చేస్తుంటాము. బండారాలో 2-3 పెళ్లి అయిపోతుంది ఒక్కో రోజు. మరి నేను 3 సార్లు అడిగిన పోయలేదు. బండారాలో ఎవరి మీద వాళ్ళు వచ్చుంటారో వాళ్ళ పెళ్లి అయిపోతుంది. మరి ఎట్లా, ఎందుకు బండారాలు ఎట్లా భోజనం నడితే నడుస్తుంది, వాళ్ళకి అయిపోయాయి. మరి అలాగా ఇవన్నీ ప్రమాదం. దాని కొరకే వీళ్ళంతా శాస్త్ర పురాణాలు పట్టుకొని తలకా మాట. మహాత్ములేమంటారు, వద్దు పరమాత్మ నామసుమరం చేస్తారు నడండి. ఆయన నామానికి మరిస్తేనే చెడ్డు కావాలి. నామసుమరం చేసుకొని పోతుంటే అన్ని మంచిదే. మన ప్రారంభ కర్మాలు పట్టే మంచి చెడ్డ నడుస్తా ఉంటుంది. అది వద్దంటే అది విడిసలేదు, దాని చింత ఎందుకు అంటారు. ఇప్పుడు చూడండి, రాజా దశరథ్ చాలా మంచి వాళ్ళే. త్రికాలి గారి వశిష్ఠకే పిలిపించినారు, రామచంద్రకి రేపు పట్టాభిషేకం చేయాలా అంట. యావదు మంచి ముహూర్త సమయం తీసే కోరికే. ఆయన త్రికాలి జ్ఞాని, మరి మంచు మరి లోపల పోయిన వాళ్ళు తీస్తున్నారు. రేపు 11 గంట 20 నిమిషాలకి మంచి ముహూర్త సమయం ఉంది అంట తీస్తున్నారు. రాముకి సింహాసనం పైన కూర్చోపెట్టి ఆనందం పడేది సమయం ఏమైంది, దుఃఖానికి కారణం. అదే టైంలో రాజా దశరథ్ ప్రాణం పాయ.
మరి రామకే సీతా లక్ష్మణ సంగడ అడవికి పోయేది రెండో బాధ. తండ్రి చనిపోయిన రామపైన ఎంత బాధ వచ్చాయి చూడండి. అదే టైం ముహూర్త సమయంలో తండ్రి చనిపోయిన ఒక బాధ, సీతా లక్ష్మణ సంగడ అడవికి పోయేది రెండో బాధ, రామ్ పైన వచ్చే అదే ముహూర్త సమయంలో. ఎందుకో ఇప్పుడు రామ రాతలో 14 సంవత్సరాల అడవి రాసుకొని వచ్చింటే సింహాసనం ఎట్లా దొరుకుతుంది? ఈ స్వామి రాసుకొని వచ్చినారు అడవిలో ఉండి, సింహాసనం ఎట్లా దొరుకుతుందా చూడండి. అట్లా త్రికాల జ్ఞాని వశిష్ఠుడు తీసిన ముహూర్త సమయం ఫెయిల్ అయిపోయి దుఃఖకి కారణం. దాని కనుక ఇవన్నీ తలగా చెడుతో మాట, ఎవరు మాట నమ్మొద్దు. నామశుభ్రం చేసుకున్నాడండి. ఏం ప్రారంభంలో ఏం రాతలో ఉంది మనకి అది దొరుకుతుంది. ఏం జరగదుంది అది జరుగుతుంది. జరగక ఎప్పుడు జరగాలి. మనం ఏం శాస్త్రాల ప్రకారం కడితే ఏం ఎదురు ప్రకారం కడితేనే మన ప్రారంభం చేంజ్ అయ్యలే. కష్టాలు నష్టాలు మన ప్రారంభ కర్మాలు పట్టే వస్తా ఉంటుంది. అది వదిలేలే, ఇడసలే. దానికి ఎందుకు చింత? ఆ నాన్ శుభ్రం చేసుకొని కొన్ని పాపమే తొలగిపోతా ఉంటుంది. మనసుకి శాంతి కలుగుతుంది. ఇంకో వేరే ఉపాయం లేదు. यही बात भाठी में सुन कर अब तो मानो गुरु प्यारा, राधा स्वामी कहा बुझाई, सूरत चढ़ाओ नभो द्वारा. మరి అదే స్వామీజీ మహారాజ్ అంటున్నారు, ఈ మాటని ఏమేమి మన ముక్తి కోరికే ఏమేమి కావాలా అని స్వామీజీ మహారాజ్ చెప్పినారు. మరి నిజమైన విచారాలు చును అన్ని చెప్పినారు. మాలో గురు ప్యారా, మీరు దీని ప్రకారం నడండి, మీకు సుఖ మరి శాంతి దొరుకుతుంది. మనస్సు మాట ప్రకారం నడిస్తే శాంతి దొరకాలి. గురు చెప్పిన ప్రకారం నడండి. మహాత్ములు ఏం చెప్తారో మన మంచి కోరిక చెప్తారు. ఇప్పుడు టైం లేదు, చెప్తాము రేపు. నేను ఆశ్రమం కట్టింటే అది ఎవరు చూస్తేనే స్వామి ఇక్కడ వృద్ధి అయ్యలేదు. ఎందుకంటే నీళ్ళు వర్షా నీళ్ళు వచ్చి ఆశ్రమానికి తగిలి మరి అగ్ని మూలలో పోతుండే నీళ్ళంతా వర్షా నీళ్ళు. గట్టికులు శాస్త్రములు మన సత్సంగి ఇద్దరు ఉండే గట్టికులు, వాళ్ళు వచ్చి స్వామి ఇక్కడ మీకు వృద్ధి అయ్యలేదు, ఈ జాగా వదిలిపెట్టండి, అట్లా ఇట్లా అంతా ఏమేమి చెప్పేది. మేము ఒకటే మాట చూడండి, నేను ఇంకో రోడ్లో చిన్న రూమ్ కట్టుకున్నాను ఫస్ట్ జాగా తీసుకొని, వీళ్ళు వచ్చి బండారాలు ఇట్లా మాట లేదంటే చూడండి మీరు వస్తారు బండారాకి సత్సంగం వినండి, అన్న భోజనం చేసుకొని పోండి. ఈ మంచి చెడ్డ ఇక్కడ చెప్పే పనిలే. నేను ఎప్పుడు నుంచి బాబా సోమనాథ్ మహారాజ్ శరణంలో పోయినామో ఈ శాస్త్ర పురాణాలకి అన్నికి రాజీనామా పెట్టేసినాను. నేను నమ్మాను. మీరు వస్తే ఎప్పుడు ఈ మాట బయట తీయద్దు. మరి అట్లా జరిగింది. అదే జాగానే రోజు 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 పెరిగిపోయా చూడండి, పెరిగిపోయా. ఏమంటే జాగా ఏం చేస్తుందా, శాస్త్రం ఏం చేస్తుందో మన బిది, మన రాత సరి లేకపోతే, కర్మమే సరి లేకపోతే, జాగా ఏం మంచిదో ఉంటే ఏం చేస్తుంది పాప. ఇవన్నీ తలకా చెడిపే మాట. దాంట్లోకి నేను చెప్తాను, దీనికి ఎప్పుడు నమ్మొద్దు. గురువు ఏం చెప్తారు, మీ మంచి కోరిక చెప్తారు, దానికి నమ్మండి, మీకు మంచిది అవుతుంది. यही बात भाकी मैं सुन कर अब तो मानो गुरु प्यारा, राधा स्वामी कहा बुझाई, सूरत चढ़ा